మాస్టర్బేషన్ గురించి ప్రపంచం అంతా కూడా చాలా 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 నమ్మకాలు, అపనమ్మకాలు, భయాలు ఉన్నాయి. హస్తప్రయోగం, విషప్రయోగం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. హస్తప్రయోగం చేసుకుంటే నరాల బలహీనత వస్తుందన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కళ్ళు లోతుపోతున్నాయి, బొగ్గలు పీక్కుపోతున్నాయి, జీవితంలో అన్నీ కోల్పోయాం. నేను ఎలా ఉండడానికి హస్తప్రయోగమే కారణం, నా కాన్సన్ట్రేషన్ తగ్గడానికి హస్తప్రయోగమే కారణం, నా ఆత్మవిశ్వాసం తగ్గడానికి హస్తప్రయోగమే కారణం, నేను జీవితంలో వెనకబడిపోవడానికి హస్తప్రయోగమే కారణం, నా సెక్స్లో త్వరగా అయిపోవడానికి హస్తప్రయోగమే కారణం. ఇలాగా తన జీవితంలో జరిగే ప్రతి నెగిటివిటీకి హస్తప్రయోగానికి లింక్ చేసి ఆలోచించడం అనేది సుమారు మేము 45 ఏళ్ళుగా చూస్తున్నాం. నేను అభిసారిక అనే పత్రిక 30 ఏళ్ళు పైన, నేను 33 ఏళ్ళు 32 ఏళ్ళ పాటు అసోసియేట్గా ఉన్నాను. అలాగే సెక్స్ ఎడ్యుకేషను, ఆరోగ్యం, మీ సైకాలజీ, లైఫ్ సైకాలజీ లాంటి పత్రికలకి నేను ఎడిటర్గా ఉన్నాను. నంబర్ ఆఫ్ సెక్స్ సైకాలజీ బుక్కులు రాశాను. మాకు రోజు వచ్చే ఎక్కువ మంది ప్రశ్నలను కూడా హస్తప్రయోగం రిలేటెడ్ ఉండేవి. 88, 90, 92, 93. మాస్టర్బేషన్ అనేది మనిషి సెక్సువల్ బయాలజీలో కనిపించే ఒక సహజ ప్రవర్తన. ఇది మాత్రం ముందు అందరూ గుర్తించాలి. ఆఖరికి ఆవులు, గేదెలు, కుక్కలు, పక్షులు కూడా తెలుసో తెలియకో సెక్స్లో స్వయం తృప్తిని పొందుతూనే ఉంటాయి. ఇది పురుషుల్లో కనిపిస్తుంది, మనసుల్లో, మహిళల్లోనే కనిపిస్తుంది. ఇద్దరిలో కూడా హస్తప్రయోగం ఉంటుంది. ఎవరి మట్టుకు వాళ్ళు డబ్బు సంపాదిస్తే మాకు ఎంత ఆస్తులు ఉన్నాయి, మీ ఈ కారు కొన్నాం, ఈ బైక్ కొన్నాం, ఈ మొబైల్ కొన్నాం అని ప్రదర్శించుకుంటారు. ఒక హస్తప్రయోగంలో విషయం మాత్రమే ఎవరి మట్టుకు వాళ్ళు అది చేసినా సరే తప్పైన భావంతో ఎవ్వరికి తెలియకుండా దాచుకుంటూ ఉంటారు. అలా 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 డిప్రెషన్గా మారిపోతుంది. సాధారణంగా ఎవరి దశలో హార్మోన్ల మార్పులతో సెక్సువల్ ఆలోచనలు పెరిగినప్పుడు ఈ ప్రవర్తన ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ అనుమానం విపరీతంగా రిలీజ్ అవుతుంది యవ్వనంలోకి వచ్చిన వెంటనే. 8వ తరగతి 9వ తరగతి నుంచి హార్మోన్స్ బాగా పెరుగుతుంటాయి. 16, 17 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చేటప్పటికి తీవ్ర స్థాయిలోకి వెళ్తాయి. అప్పుడు భయపడతాం అంగాన్ని టచ్ చేయడానికి. అదిని కొంతమంది చిన్నప్పటి నుంచి మొదలు పెడతారు. కొంతమంది కాస్త ధైర్యం వచ్చిన తర్వాత అందరూ కూడా పర్లేదు అని మనకు మనం సర్దిద్దుకున్న తర్వాత హస్తప్రయోగం గురించి ఆలోచించడం, ఎక్కువ చేయడం చేస్తుంటారు. అంతకుముందు చేసినా సరే భయపడి గిల్టీ ఫీల్ అయిపోతుంటారు. తప్పు 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 అని అనుకుంటుంటారు. మన శరీరంలో టెస్టోస్టెరాన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ వంటి కెమికల్స్ సెక్సువల్ స్పందనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సెక్సువల్గా ఓవలు లేదా స్టిమ్యులేషన్ సమయంలో మెదడులో రివార్డ్ సర్క్యూటరీ యాక్టివ్ అనేది యాక్టివ్ అవుతుందన్నమాట. రివార్డ్ అంటే ప్రతిదానికి ఒక రివార్డ్ అనమాట. మనం ఏదైనా జరిగినప్పుడు ప్రతిఫలం ఆశిస్తాం కదా, ఆ రివార్డులు వస్తుంటాయి. ఒక అనుభూతి, ఒక ఆనందం, ఈ డోపమైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఒక సాటిస్ఫాక్షన్. డోపమైన్ రివార్డ్ కెమికల్ అంటారనమాట. అసలు డోపమైన్ సిస్టమ్ గురించి ఒకసారి అర్థం చేసుకుంటే చాలా మట్టుకు మాస్టర్బేషన్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, ఇన్స్టా రీల్స్ కావచ్చు, ఈ డోపమైన్ కెమికల్ వల్లే ఎడిక్ట్ అవుతుంటారు. డోపమైన్ అనేది మోటివేషన్ అండ్ రివార్డ్ న్యూరో ట్రాన్స్మిటర్ అంటాం. ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అనమాట, బ్రెయిన్ కెమికల్. ఇది ఏదైనా పని తాత్కాలిక ఆనందాన్ని ఇస్తే మెదడు అది మళ్ళీ చేయవా ప్లీజ్, ఇంకోసారి చేయవా, నువ్వు బాగున్నావు కాబట్టి మళ్ళీ చేస్తే తప్పే ఉంది, చెయ్యి అంటుంది. ఇది గుర్తించుకుంటుంది పదే పదే. ఓహో, ఇలా చేయడం వల్ల నాకు ఒక మోటివేషను, ఒక రివార్డ్ వచ్చింది, మళ్ళీ చేస్తే నేను మళ్ళీ బాగుంటాను, ఆనందంగా ఉంటాను, సంతృప్తిగా ఉంటుంది. అది బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ చేయమనే కోరికను క్రియేట్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. మళ్ళీ మళ్ళీ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనే కెమికల్ అనేది పూర్తిగా మనకి కావాలనే కోరికతో ఎడిక్ట్ అయిపోతాం. అది ఫోర్నోగ్రఫీ చూసినా అంతే, నెట్ఫ్లిక్స్కి అలవాటు పడిన అంతే, ఇన్స్టాగ్రామ్ రీల్ చూసినా అంతే, రకరకాల మాస్టర్బేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నిజానికి ఆరోగ్యకరమైన డోపమైన్ సిస్టమ్ కాదు ఇది. ఎప్పుడైనా సరదాగా చేయడానికని
అదే పనిగా రోజు బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలాగైపోతుందనమాట మీ జీవితం. సో, ఫోన్‌ను గానీ, లేదనుకుంటే మాస్టర్బేషన్ గానీ, ఫోన్ వాచింగ్ మాస్టర్బేషన్ అంటారు. ఇక్కడ చూసారా ఓసీడీలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. కంపల్సన్ అంటే చెయ్యాలనే కోరిక పదే పదే చేయడం అనమాట. ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సివ్ మాస్టర్బేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మెదడు అధిక డోపమైన్ స్టిమ్యులేషన్‌కు అలవాటు పడే అవకాశం ఉంటుంది. రిపీటెడ్‌గా స్టిమ్యులేట్ చేసుకోవడం, రిపీటెడ్‌గా కెమికల్ రిలీజ్ అవ్వడం. బావుంటది కదా! ఒక పెగ్గేసాడు. అబ్బా! నా అంత వాడు లేడనిపించింది. తర్వాత లెగ్గు. ఆ తర్వాత ఎగ్గు. కక్క, ముక్క, లెగ్గు, పెగ్గు ఇలాగ అలవాటు పడిపోతూ ఉంటాడు. సరదాగా తాగినప్పుడు మహానుభావుడిలాగా గొప్పోడిలా ఫీల్ అవుతాడు. రోజు అదే పద్ధతిగా తాగడం మొదలుపెట్టాడు అనుకోండి, వాడిని తాగుబోతు అంటారు. ఆల్కహాలిక్ అంటారు. ఇప్పుడు ఆల్కహాల్ లాగా అనమాట. మాస్టర్బేషన్ అది ఒక ఆల్కహాల్ లాంటిదనమాట. ఎడిక్షన్. అప్పుడప్పుడు చేస్తే ముద్దు, పదే పదే చేస్తే అలవాటు. ఇంక అది చేయకపోతే దినం గడవదు అనుకున్నప్పుడు, ఎక్కువ సార్లు చేసినప్పుడు అది కంపల్సివ్ మాస్టర్బేషన్ అంటారు. ఎడిక్షన్ అనమాట. దీంతో మెదడు అధిక డోపమైన్ స్టిమ్యులేషన్‌కి అలవాటుపడే అవకాశం ఉంటుంది. దీంతో సాధారణ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలు, ఒక స్నేహం, ఓ భార్య భర్త కలవడం, ఒక కబుర్లు, ఒక రకమైన చక్కటి సెన్సిటివిటీ అన్నీ అనుభూతులు పోతాయి. ఏది ఎగ్జైటింగ్ ఉండదు. ఎగ్జైట్ లేకపోతే ఆనందం ఏముంటుందండి? ఆనందలహరి అంటే చిన్న చితక అన్నిట్లో కూడా ఆనందం, సంతోషం మనం అనుభవించాలన్నమాట. అనుభవం రాదు. అందుకే భార్య భర్త ప్రేమగా ఉన్నప్పుడు ఆ స్టిమ్యులేషన్స్ రావు. మళ్ళా ఫోర్నోగ్రఫీ చూడడం లేదనుకోవడం మళ్ళా మాస్టర్బేషన్ లాంటివి తప్పించి రావు. అందుకే అంగస్తంభన సమస్యలు వస్తుంటాయి. సో, చిన్ని చిన్ని అనుభూతులు, చిన్ని చిన్న ఆనందాల్లో చాలా గొప్ప జీవితం ఉంటుంది. కానీ అవి లోపించడం వల్ల ఒక వ్యక్తి మెకానికల్‌గా, యాంత్రికంగా మారిపోతాడు. సాధారణ జీవితంలో చిన్న ఆనందాలు తక్కువ ఎగ్జైటింగ్‌గా అనిపించడం వల్ల కొంతమందిలో కాన్సంట్రేషన్ తగ్గుతుంది. మోటివేషన్ తగ్గి డీమోటివేట్ అయిపోతారు. దిగులుగా అబ్బా! ఏంటో లైఫ్ అనుకుంటారు. మళ్ళా ఇంకోసారి చేయాలనిపిస్తది. అంగం గట్టిపడిపోతే ఫోన్ నుంచి వెళ్ళాలనిపిస్తది. అలవాటయిపోతదనమాట. గ్రీక్ వీరుడు, నార్యాకు వీరుడిలా మారిపోతారు. యాంత్రికత. సో, కాన్సంట్రేషన్ తగ్గడం, మోటివేషన్ తగ్గడం, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ టెండెన్సీ పెరగడం. అప్పటికప్పుడు ఆనందం వచ్చేయాలి అంతే. అది ఎలాగొస్తుంది? మాస్టర్బేషన్ తోటి వస్తది. శృంగారం అనే ప్రక్రియలో ఆలింగనాలుంటాయి, చుంబనాలుంటాయి, పొగుడుకోవడాలుంటాయి, కబుర్లు చెప్పుకోవడాలుంటాయి, హగ్గింగ్‌లుంటాయి, అనుభూతులుంటాయి. దీని ద్వారా అదంతా ప్రాసెస్ అరగంట నుంచి 45 నిమిషాలు, గంట పడితే దాంట్లో 2, 3 నిమిషాల్లో గ్రాటిఫికేషన్ వస్తుంది. సో, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ టెండెన్సీ పెరిగిపోతుందనమాట. అప్పటికప్పుడు ఒక అనుభూతి, ఆనందం వచ్చేయాలి. కక్కేయాలంతే. పని అయిపోతుంది. ఎమోషనల్ డిపెండెన్సీ ప్యాటర్న్. దీని మీద పూర్తిగా ఆధారపడే స్థితి వచ్చేస్తుందనమాట. ఇది ముఖ్యంగా కంపల్సివ్ బిహేవియర్‌గా మారినప్పుడు ఎక్కువగా మనం గమనిస్తుంటాం. బ్రెయిన్ హ్యాబిట్ అనేది ఒక లూప్ అనమాట. మన మెదడులో బేసల్ గ్యాంగ్లియా అనే ఒక భాగం హ్యాబిట్ ఫార్మేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుందనమాట. ఏదైనా హ్యాబిట్ ఫార్మేషన్ జరగాలన్నప్పుడు బేసల్ గ్యాంగ్లియా మీద ఆధారపడి జరుగుతుంది. ఒకే బిహేవియర్ రిపీటెడ్‌గా జరిగినప్పుడు మెదడు షార్ట్‌కట్ పాత్‌వేస్ తయారు చేస్తుంది. అంటే మనం చుట్టూ తిరిగి ఓఆర్ఆర్ మీద వెళ్ళే బదులు ఈజీగా వెళ్ళే మార్గం ఎక్కడుందో వెతుక్కొని మనం ప్రతిరోజు అదే దారిలో వెళ్తున్నాం. ఒక ఊరు నుంచి ఒక ఊరికో, లేదా ఒక ఊరిలో ఆఫీస్ నుంచి ఇంటికో. మనం అలవాటు పడిపోయాం రోడ్డు. అప్పుడు ఏం చేస్తుంది? ఈ ట్రాఫిక్‌కి గోల లేకుండా సింపుల్‌గా తక్కువ మార్గంలో ఉండేది ఏదో రోడ్డు వెతుక్కోవడానికి మనం అలవాటు పడతాం. ఇది కూడా అంతే. ఒకే బిహేవియర్ రిపీటెడ్‌గా జరిగినప్పుడు మెదడు షార్ట్‌కట్ పాత్‌వే తయారు చేస్తుంది. అందుకే స్ట్రెస్ వస్తుంది. వచ్చిన వెంటనే అర్జ్ వస్తుంది, కోరిక పెరుగుతుంది. వెంటనే మాస్టర్బేషన్ చేస్తాం. వెంటనే టెంపరరీగా రిలీఫ్ వస్తుంది. హమ్మయ్య! నేను గ్రీక్ వీరుడిని అనుకుంటాం. ఆ తర్వాత మొదలవుతుంది. నేను అనవసరంగా చేసుకున్నాను, నేను తప్పు చేస్తున్నాను, నేను అడిక్ట్ అయిపోయాను, గిల్టీ ఫీలింగ్ అనమాట. అపరాధ భావన. మళ్ళా స్ట్రెస్ వస్తుంది. మళ్ళా దాని నుంచి బయటపడకుండా మళ్ళా కోరిక పడుతుంది. మళ్ళా హస్తప్రయోగం చేస్తాం. మళ్ళా రిలీఫ్ వస్తుంది. వద్దనుకుంటేనే ముద్దుగా ఎడిక్ట్ అయిపోతాం.
ఇదొక లూప్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందనమాట. ఇది హ్యాబిట్ లూప్ అంటాం. ఇది కేవలం సెక్స్ కోరిక వల్ల మాత్రమే అనుకోకండి. చాలా సందర్భాల్లో మనిషికి స్ట్రెస్ వచ్చినప్పుడు రిలీఫ్ చేసుకోవడానికి, ఒంటరితనంగా ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి, బోర్ కొట్టినప్పుడు ఆ బోరుని తగ్గించుకోవడానికి, యాంగ్జైటీ వచ్చినప్పుడు యాంగ్జైటీ తగ్గడానికి కోసం, తనను తాను పాంపర్ చేసుకోవడానికి, ఎమోషనల్ సూత్తుగా రిలాక్స్ అవ్వడం కోసం కొంతమంది నిద్ర పట్టే పద్ధతి చేసుకుంటే నిద్ర పట్టేస్తుంది కదా అని చెప్పేసి చేసేసుకోవడం. చాలామంది సెక్స్ కోరిక వల్లే మాస్టర్బేషన్ చేసుకుంటారు. కాదండి, అది కూడా ఒక కారణం. నేను చెప్పినవన్నీ కారణాల వల్లే ఎక్కువ మంది ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడతారు, కానీ సెక్స్ కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళు మాస్టర్బేషన్కి అడిక్ట్ అవ్వడం కాదండి. దానివల్ల కూడా మాస్టర్బేషన్ చేసుకుంటారు. నేను చెప్పిన ఈ కారణాల వల్ల ఎక్కువ మంది మాస్టర్బేషన్కి అలవాటు పడిపోతున్నారు. సో మన బ్రెయిన్ బిహేవియర్ని ఒక ప్యాటర్న్లా పెట్టింది. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, బోర్ కొట్టినప్పుడు, యాంగ్జైటీ పెరిగినప్పుడు, ఎమోషనల్గా సూతనింగ్ అవసరం వచ్చినప్పుడు, నిద్ర పట్టనప్పుడు ఏవైతే మనం చేసుకుంటున్నామో బ్రెయిన్లో అది బిహేవియర్ ప్యాటర్న్గా మారుతుంది. అందరికీ స్ట్రెస్ వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తుంది, అప్పుడప్పుడు ఒంటరితనం వస్తుంది, అప్పుడప్పుడు బోర్ కొడుతుంది, అప్పుడప్పుడు ఎప్పుడు యాంగ్జైటీ ఉంటుంది, అప్పుడప్పుడు మనసు సాంతన కలిగించే ఎమోషనల్ వెల్నెస్ కావాలనిపిస్తుంది. ఇవి రోజు ఉండే కాబట్టి వీటి బెనిఫిట్స్ వీటి ద్వారా వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే మళ్ళీ మళ్ళీ చేస్తాం. మందు ఈరోజు కొట్టాం, రేపు కొట్టాం, ఎల్లుండి కొట్టాం, 30 రోజులు రోజు పెగ్గేసాం. మొదటి మాత్రమే నువ్వు తాగుతున్నావు, 31వ రోజు నుంచి నువ్వు తాగవండి, అదే నేను తాగుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత నువ్వు లేనన్నట్టుగా ఆ గ్లాసు పెగ్గు కక్క మొక్క లెగ్గు పెగ్గు లేకుండా ఎవ్వరు కూడా ఉండరనమాట. అలవాటు పడిపోతుంది. ఈ మాస్టర్బేషన్ కూడా అంతే, ఈ హస్తప్రయోగం కూడా అంతే. ఇది విషప్రయోగం అని అందరూ అనుకుంటారు, కానీ కాదు. పోర్నోగ్రఫీకి న్యూరోప్లాస్టిసిటీకి లింక్ ఉందన్నమాట. అధికంగా పోర్నోగ్రఫీ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, బ్లూ ఫిల్మ్ చూసినప్పుడు, ముఖ్యంగా 3x 4x లాంటివి చూసినప్పుడు, హార్డ్ కోర్ బ్లూ ఫిల్మ్లు చూసినప్పుడు నావల్టీ సీకింగ్ మెకానిజం బయలుపడుతుంది. కొత్తదనం, ఇంకా కొత్తదనం, ఇంకా మంచి నెట్ఫ్లిక్స్కి అందుకే అడబడిపడుతుంటారు వెబ్ సిరీస్ ఇప్పుడు డబ్బు సిరీస్కి మారిపోయినాయి అందరికీ. అందుకే వేల కోట్ల లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. మీ బలహీనతే వాళ్ళ బలం. కొత్తదనం పోర్నోగ్రఫీలో ఏముంటుందండి? ఇంతకంటే కొత్తదనం, ఇంతకంటే వెరైటీ, ఇంతకంటే డిఫరెంట్ పోస్చర్స్, యాంగిల్స్ని 69 96లోని నావల్టీ సీకింగ్ మెకానిజం బలపడుతుందన్నమాట. ఎంత కొత్తదనం కనిపిస్తే, ఎంత వెరైటీ కనిపిస్తే అంత డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే మెదడు మరింత ఇంటెన్స్ స్టిమ్యులేషన్ కోరడం ప్రారంభిస్తుంది. ఇంతకంటే బెటర్, ఇంతకంటే వెరైటీ, ఇంతకంటే హార్డ్ కోర్ కావాలనిపిస్తుంటుంది. ఇది రివార్డ్ సెన్సిటివిటీని ప్రభావితం చేయవచ్చు. మీకేమవుతుంది? ఆటోమేటిక్గా ఇంతకంటే బెటర్ వస్తే తప్పించి మీకు రాదు, దానికి అలవాటు పడిపోతాం. అంత యాంగిల్స్, అంత హార్డ్ కోరు, అంత ఎక్స్పోజరు, అంత ఇది భార్య నుంచి వస్తుందటండి. మన సాంప్రదాయ కుటుంబాలు వాళ్ళు సిగ్గుపడతారు, బట్టలు ఇప్పడానికే సిగ్గుపడతారా? కొన్ని ఓరల్ సెక్స్ చేయడానికే సిగ్గుపడతారా? లైట్ ఆర్పపోతే ఏమి జరగదా? అటువంటి సాంప్రదాయ కుటుంబాల్లో అటువంటి నావల్టీ ఎవరిస్తారు? అందుచేత పెళ్ళాల దగ్గర ఫెయిల్ అవుతుంటారు. మరి ప్రియాల దగ్గర ఎందుకు సక్సెస్ అవుతారు? ఎంతో కొంత నావెల్టీ ప్రియురాలు ఇస్తుంది కాబట్టి. కొన్నాళ్ళు ప్రియురాలు కూడా అలవాటు పడిపోయింది అనుకోండి, అక్కడ కూడా అంగస్తంభంలో ఒకవేళ అయినా వెంటనే అయిపోతారు. దీని మీద చేసిన పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ఎక్సెసివ్గా అధికంగా మీరు గాన బ్లూ ఫిల్మ్లు చూసినా, పోర్ను చూసినా, అటెన్షన్ స్పాన్, ఎమోషనల్ బాండింగ్ ప్యాటర్న్స్, సెక్సువల్ ఎక్స్ప్రెషన్స్పై ప్రభావం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఇది పూర్తిగా దురలవాటుగా మారిపోయింది. ఇది వ్యక్తికి తేడా ఉంటుంది, అందరికీ ఒకేలాగా ఉండదు. మాస్టర్బేషన్ నార్మల్కి కంపల్సరీకి తేడా ఏంటి? మాస్టర్బేషన్ మొట్టమొదట మీరు గమనించవలసింది, ఇది విషప్రాయం కాదు. ప్రపంచంలో ఆడ మగ అందరూ చేసుకుంటారు, అది ఆరోగ్యకరమే.
మరి ఏది కంపల్సను? సైంటిఫిక్ పర్స్పెక్టివ్ ప్రకారం అకేషనల్లీ చేయడం చాలా మందిలో సాధారణ సెక్సువల్‌గా బిహేవియర్‌గా పరిగణించబడుతుంది. అప్పుడప్పుడు మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అప్పుడు చేసుకుంటే తప్పే కాదు. కానీ ఈ బిహేవియర్ వల్ల మీ డైలీ రొటీన్ డిస్టర్బ్ అయితే, నేను తప్పు చేస్తున్నాను, నేను చేయకుండా ఉండవలసింది అనే ఫీలింగ్ వస్తే, డిస్ట్రెస్ పెరిగితే, మీ పనుల మీద, చదివే చదువుల మీద ప్రభావం చూపితే, మీ భార్యాభర్త లేదంటే మీ రిలేషన్‌షిప్‌లో బంధాల మీద గాన ప్రభావం చూపితే, మీలో కంట్రోల్ కోల్పోయిన భావన మీకుంటే, అది కంపల్సివ్ సెక్సువల్ బిహేవియర్ ప్యాటర్న్‌గా మారే అవకాశం ఉంటుంది. అంటే మీరు మాస్టర్బేషన్ ఓసీడీ కింద లెక్కనమాట. సో, నర్వస్ సిస్టమ్ రిలాక్సేషన్ అనేది తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద నర్వస్ సిస్టమ్? వాట్ ఈస్ ద రిలాక్సేషన్? ఆర్గాజం సమయంలో, భావప్రాప్తి సమయంలో ప్రతి ఒక్కరికి ఆక్సిటోసిన్ అనే వాత్సల్యమైన కెమికల్ రిలీజ్ అవుతుంది, ప్రేమ కెమికల్. ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కెమికల్స్, యాంటీ పెయిన్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ప్లెజర్ వచ్చినప్పుడు. ప్రొలాక్టిన్ వంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ప్రొలాక్టిన్ అనేది అమ్మదనం వచ్చినప్పుడు వచ్చే కెమికల్ అనమాట అది. ఇవన్నీ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల కొంతసేపు రిలాక్సేషన్ లేదా స్లీపీనెస్ మత్తుగా అనిపిస్తుంది అనమాట. ఒక అనుభూతి, ఒక ఆనందం, ఒక పెయిన్లెస్ స్టేటు. ఎండార్ఫిన్స్ అంటే ఇప్పుడు మనం ఎనస్థీసియా ఇచ్చినప్పుడు మనం కెమికల్స్ ఇస్తాం చూసారా, అటువంటి కెమికల్స్ అనమాట. మార్ఫిన్ జాత్ కెమికల్స్, న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనమాట. అందుచేత మీకు కొంత హాయిగా ఫీలింగ్ ఉంటుంది, రిలాక్సేషన్ ఫీలింగ్ ఉంటుంది. కండరాలన్నీ రిలాక్స్ అవుతాయి, కండరాల్లోని టెన్షన్ అంతా తగ్గుతుంది, మీకు కంత మత్తుగా ఉంటుంది, నిద్రపోవాలనిపిస్తుంది. అందుకే కొంతమంది స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఒంటరితనం కానీ, బాధ కానీ, దిగులుగాను ఉన్న సమయంలో ఈ బిహేవియర్ వైపు ఆకర్షితులవుతారు, చాలా అట్రాక్ట్ అవుతారు త్వరగా. కానీ ఇది తాత్కాలిక రిలీఫ్ మాత్రమే. తాత్కాలిక రిలీఫ్ కోసం రిపీటెడ్గా డిపెండెన్సీ ఏర్పడితే బ్రెయిన్ ఎమోషనల్ కోపింగ్ కోసం అదే మార్గాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం ప్రారంభమవుతుంది. సో, మందు బదులు అది విషంగా మారిపోతుందనమాట. అప్పుడప్పుడు చేస్తే మంచిది, ఎప్పుడు చేస్తే అది విషంగా మారిపోతుంది. న్యూరోప్లాస్టిసిటీ అండ్ రికవరీ. మన మెదడులో ఒక అద్భుతమైన శక్తి ఉంది, దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. అంటే మెదడు కొత్త అలవాట్లకు అనుగుణంగా మారగలదు. కొత్త రొటీన్స్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, సోషల్ కనెక్షన్స్, గోల్ ఓరియంటెడ్ యాక్టివిటీస్, డీప్ బ్రీతింగ్, క్రియేటివిటీ వర్క్, ఫోకస్ ట్రైనింగ్ వంటి హెల్దీ హ్యాబిట్స్ బిహేవియర్ వల్ల కొత్త న్యూరల్ పాత్వేస్ ఏర్పడతాయి. దీంతో కంపల్సివ్ ప్యాటర్న్స్ క్రమంగా బలహీనపడవచ్చు, ఆటోమేటిక్గా కొత్త జీవితం పొందవచ్చు. మీ కళ్ళలో లోతు, బొగ్గులు పీకిపోయిన ఫీలింగ్, నరాలు బలహీన ఫీలింగ్ అన్నీ పోతాయి. సైకలాజికల్గా హీలింగ్ అనేది చాలా చాలా అవసరమైన మెథడ్. చాలా సందర్భాల్లో అసలు అవసరం అర్జున్ అనచడం కాదండి, కోరికను బలవంతంగా అనచడం కాదు, ఆ అర్జు వెనుక ఉన్న ఎమోషనల్ నీడ్స్ని అర్థం చేసుకోవాలి. కోరిక పుట్టడం వేరు, ఆ కోరిక పుట్టు వెంటనే తీరాలని కోరుకోవడం వేరు. అసలు కోరిక వెనకాల మనకి భావోద్వేగపరమైన అవసరాలు ఉంటాయి, వాటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనసు నిజంగా కోరేది చాలాసార్లు కనెక్షన్ అండి, బంధాలు, అనుబంధాలు, యాక్సెప్టెన్స్ అనమాట, అంగీకరించడం, ఎమోషనల్ సేఫ్టీ, భావోద్వేగపరమైన భద్రత, సెల్ఫ్ వర్త్. నేను వర్తీ పర్సన్ని, నేను సమర్థుని, ఇన్నర్ పీస్, లోపల మనశ్శాంతి. ఈ ఎమోషనల్ హీలింగ్ ప్రారంభమైనప్పుడు కన్సంపల్సివ్ బిహేవియర్పై నియంత్రణ సహజంగా పెరుగుతుంది. కాబట్టి పాజిటివ్ రీప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్ మీకు మీరు ఇచ్చుకోవాలి. నా మెదడు కొత్త అలవాట్లు నేర్చుకోగలదు, నేను కంపల్సివ్ ప్యాటర్న్స్ నుండి బయటపడగలను, నా శక్తిని నిర్మాణాత్మకంగా ఉపయోగిస్తున్నాను, ప్రతిరోజు నా సెల్ఫ్ కంట్రోల్ బలపడుతుంది, నా మనసు ప్రశాంతంగా స్థిరంగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇలాగ ఇవ్వడం మొదలుపెట్టావో నీ జీవితంలో కొత్త లైఫ్, కొత్త జీవితం, కొత్త ఆనందం, కొత్త సంతోషం మొదలు పెడతాయి. జీవితంలో నువ్వు అనుకున్నవేవి కూడా నువ్వు అనుకున్నట్టుగా జరగకపోయినప్పుడు, దిగులుగా ఉన్నప్పుడు మళ్ళీ మాస్టర్ మొదలు పెడతావు.
ఈ ఆడియో ప్రోగ్రామ్ ద్వారా ట్రాక్ 2లో హిప్నోసిస్‌లోకి వెళ్తావు. ట్రాక్ 3లో నైట్ ప్రోగ్రామింగ్ సెషన్ ఉంటుంది. నువ్వు అద్భుతాలు చేయగలవు. నీలో శక్తి ఉంది. ఆ శక్తిని సక్సెస్‌గా మార్చుకోవాలి. కాబట్టి ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు చెడ్డవారు కాదు. హస్తప్రయోగం చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, తప్పు చేస్తున్నాను, నేను పాపిని, నాలో లోపం ఉంది, నాలో జరగకూడనిది ఏదో జరిగిపోతుంది, అందరైనా బాగున్నారు, నేను మాత్రం బాలేనని అనుకుంటుంటారు. కాదండి, మీరు చెడ్డవారు కాదు. మీరు అసలు బలహీనులు కాదు. మీరు బలహీనులే కాదు. మీరు ఒక అలవాటుతో పోరాడుతున్న మనిషి మాత్రమే. మరియు ప్రతి అలవాటు సరైన అవగాహనతో పూర్తిగా మీరు మారగలరు. చాలామంది మాస్టర్బేషన్ అలవాటు కేవలం విల్ పవర్ సమస్యగా భావిస్తారండి. కాదండి, విల్ పవర్కి మాస్టర్బేషన్కి సంబంధమే లేదు. వాస్తవానికి ఇది ఒక మైండ్ ప్యాటర్న్, ఒక ఎమోషనల్ రెస్పాన్స్, ఒక డోపమైన్ హ్యాబిట్ లూప్ అనమాట. మన మెదడులో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది ఆనందం, ఉత్సాహం, రివార్డు భావన కలిగజేస్తుంది. ఒకసారి ఏదైనా పని మనకు తాత్కాలిక ఆనందం ఇస్తే మెదడు దాన్ని గుర్తుంచుకుంటుంది. మళ్ళీ అదే అనుభూతి కోసం మనసు ఆ అలవాటును రిపీట్ చేయాలని ప్రయత్నిస్తుంది. అలా ఆలోచన, కోరిక, చర్య, తాత్కాలిక రిలీఫ్, మళ్ళీ కోరిక. ఇది హ్యాబిట్ సైకిల్ అనమాట. హ్యాబిట్ లూప్ అనమాట. ఒక విషవలయం. ఇప్పుడు ఒక విషయం ప్రశాంతంగా గమనించండి. చాలా సందర్భాల్లో మాస్టర్బేషన్ కారణం కేవలం సెక్స్ కోరిక మాత్రమే కాదు. మీలో ఉన్న ఒంటరితనం, మీలో ఉన్న ఒత్తిడి, మీలో ఉన్న బోర్ ఫీలింగ్, మీలో ఉన్న ఆందోళన, మీలో ఉన్న తిరస్కరణ భావన, ఎమోషనల్ ఎంప్టీనెస్, లేదా జీవితంలో అసంతృప్తి, నేను చేయాలనుకుంది చేయలేకపోయాను, నేను రకరకాల సమస్యల్లో కూరుకుపోయిన భావన వల్ల కూడా మాస్టర్బేషన్ చేస్తారు. అంతే సెక్స్ కోరుకుంటేనే మాస్టర్బేషన్ చేస్తారు అనుకోకండి. 190% మంది నేను చెప్పిన కారణాల వల్ల మాస్టర్బేషన్ చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మనసు బాధను తప్పించుకోవడానికి తాత్కాలిక ఆనందాన్ని ఎంచుకుంటుంది. ఇది మనసు మెదడు చేసే సహజ ప్రతిస్పందన. మీరు తప్పుడోడు కాదు, మీరు విలుపవర్ లేని వాళ్ళు కాదు. మీరు అనుకుంటున్నారంతే, నేను పాపిని, నేను అసమర్థుని, నేను జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, మీలో సక్సెస్ రావడానికి కారణం ఇది, నా జీవితంలో నేను వెనకబడ్డానికి కారణం ఇది అని మీరు లింక్ చేసుకుంటున్నారు. నిజం అది కాదు. కానీ తాత్కాలిక ఆనందం ముగిసిన తర్వాత చాలామంది తప్పు చేశాను, అపరాధ భావం, గిల్టీ ఫీలింగ్, నిరాశ, సెల్ఫ్ హేట్, మనల్ని మనం నిందించుకోవడం, విపరీతమైన నిందాభావం, ఇక్కడ అసలు సమస్య మొదలవుతుంది. ఎందుకంటే గిల్ట్ పెరిగినప్పుడు స్ట్రెస్ పెరుగుతుంది. స్ట్రెస్ పెరిగితే మళ్ళీ అదే అలవాటు మనసుకు వెళ్ళే అవకాశాలు పెరుగుతాయి. ఇది సైకలాజికల్ లూప్. కాబట్టి ఈ అలవాటు నుంచి బయటపడాలంటే ముందుగా మీపై ద్వేషం తగ్గాలి, సెల్ఫ్ అవగాహన పెరగాలి. మీకు మీరు శత్రువు కాదు, మీ మనసును అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి మాత్రమే. ఇప్పుడు మీలో ఒక ప్రశ్న వేసుకోండి. నేను నిజంగా ఏమి వెతుకుతున్నాను? తాత్కాలిక ఆనందమా, లేదా ప్రశాంతత, అంగీకారమా, ఆత్మవిశ్వాసమా, ప్రేమనా, ఎమోషన్ రిలీఫ్నా? చాలా సందర్భాల్లో మనసు కోరేది సెక్స్ కాదు, ఒక భావోద్వేగ రిలీఫ్ మాత్రమే. ఈ నిజాన్ని అర్థం చేసుకున్న క్షణం నుంచి మీరు మార్పు మొదలు పడుతుంది మీలో. ఇప్పుడు మరో విషయం గుర్తుంచుకోండి. ఆలోచన రావడం తప్పు కాదు, కోరికలు కలగడం తప్పు కాదు. మనసు మెదడు సహజంగా స్పందిస్తుంది. మీలో కెమికల్స్ ఉన్నందుకు, మీ కోరికలు పుట్టినందుకు ఆ బల్లె 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 అని భుజం తట్టుకోండి. అంటే మీరు ఇంకా యవ్వనంగా ఉన్నారని అర్థం. కానీ ప్రతి ఆలోచనను చర్యగా మార్చాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆలోచనలు కాదు, మీరు వాటిని గమనించే వ్యక్తి. ఒక అర్జు వచ్చినప్పుడు దాన్ని వెంటనే చేసేయాలి, కంప్లీట్ చేసేయాలి అని వెళ్ళిపోకుండా ఒక నిమిషం ఆగి గమనించండి. ఇది కేవలం అర్జు మాత్రమే, ఇది వస్తుంది పోతుంది. అలా గమనించడం ప్రారంభించినప్పుడు మనసుపై నియంత్రణ క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు లోతుగా శ్వాస తీసుకోండి, మెల్లగా వదలండి. మళ్ళీ ఒకసారి తీసుకోండి, మెల్లగా వదలండి. గాలి తీసుకున్నప్పుడు లోపలికి శాంతి వెళ్తుంది, గాలి వదిలినప్పుడు బయటకు ఒత్తిడి పోతుంది. మీ మనసు నెమ్మదిగా ప్రశాంతం అవుతుంది. మీరు మిమ్మల్ని నిందించడం తగ్గిస్తున్నారు. మీ లోపల కొత్త అవగాహన పెరుగుతుంది. నేను మారగలను,
నా మనసుపై నాకు నియంత్రణ పెరుగుతుంది. నా శక్తిని నేను సృజనాత్మకంగా ఉపయోగించగలను. నా శరీరాన్ని, నా మనసుని నేను గౌరవిస్తున్నాను. ప్రతిరోజు మీ అవగాహన పెరుగుతుంది. మీ సెల్ఫ్ కంట్రోల్ బలపడుతుంది. మీ ఫోకస్ స్పష్టమవుతుంది. మీ సెక్సువల్ ఎనర్జీ క్రమంగా ఆత్మవిశ్వాసంగా, మోటివేషన్‌గా, లక్ష్య సాధన శక్తిగా మారడం ప్రారంభిస్తుంది. మీరు బలహీనులు కాదు. మీరు మార్పు దిశగా ప్రయాణిస్తున్న వ్యక్తి. ఇప్పటి నుంచి మిమ్మల్ని మీరు గౌరవిస్తారు. మీ మనసును అర్థం చేసుకుంటారు. మీ శక్తిని వృధా చేయకుండా జీవిత నిర్మాణానికి ఉపయోగిస్తారు. లోతుగా శ్వాస తీసుకోండి. మెల్లగా వదలండి. ప్రశాంతంగా ఉండండి. మీ లోపల మార్పు ఇప్పటికే ప్రారంభమైంది. మీ జీవితంలో శక్తి, యుక్తి, ఆత్మవిశ్వాసం, విల్ పవర్ అన్నీ ఇప్పుడు మీలో పెరుగుతున్నాయి.